హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై స్వీట్ ఫ్యామిలీ. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమందరం చాలా బాగున్నాం. మీరందరూ కూడా బాగుండాలని చెప్పేసి నేనైతే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. సో ఈరోజైతే నేను ఒక శారీతో అయితే మీకు పిక్ అయితే చూపిస్తున్నాను కదా. ఈ విధంగా లంగా జాకెట్ కావాలని చెప్పేసి నాకైతే కస్టమర్ అయితే శారీ తీసుకొచ్చి ఇచ్చారు. ఇంకా శారీ వచ్చేసి నేను పళ్ళు పాటు అదేవిధంగా బ్లౌజ్ పీస్ మొత్తం అయితే కట్ చేశాను. కట్ చేసిన తర్వాత 4 మీటర్స్ అయితే నాకు శారీ మిగిలింది. ఇంకా దానితో ఇద్దరు పాపలకైతే నేను 2 మీటర్స్ ఒక పాపకి, అదేవిధంగా ఇంకొక 2 మీటర్స్ ఇంకొక పాపకైతే సరిపోతుందండి నాకు. ఇంకా అందుకే నేనైతే ఫస్ట్ అయితే లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను అనమాట. లైనింగ్ వచ్చేసి మీరు ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. 1.5 అన్న తీసుకోవచ్చు, లేదంటే 2 మీటర్స్ అనే తీసేసుకోవచ్చు అండి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా నేను ఫస్ట్ లైనింగ్ అయితే కట్ చేస్తున్నాను. ఫస్ట్ కింద అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకొని అక్కడ ఒక లైన్ అయితే డ్రా చేసేసాను. అదేవిధంగా నేను పైన కట్ చేస్తున్నాను కదా, అక్కడ వచ్చేసి లెంత్ ఎంత కావాలో అంత చూసి అయితే పెట్టుకోవాలన్నమాట. నాకు లెహెంగా లెంత్ వచ్చేసి 25 అయితే ఉందండి. ఇంకా అందులో నుంచి పైన ఒక బెల్ట్కి 1.5 ఇంచెస్ అయితే వదిలేసి, అదేవిధంగా ఇంకా లైనింగ్ కట్ చేసుకునేటప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే లైనింగ్ అనేది 1.5 ఇంచెస్ అనేది తగ్గించుకొని పెట్టుకోవాలన్నమాట. ఇంకా నేను అదే విధంగా అయితే పెట్టుకున్నానండి. ఇంకా నాకు మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే 23.5 ఉంది. ఇంకా దాంట్లో నుంచి 1.5 తీసేసి ఎంత వస్తుందో అంత అయితే లైనింగ్కి అయితే పెట్టుకోవాలన్నమాట. ఇంకా అందులో నుంచి ఇంకా నేనైతే 21కి అయితే ఇది లైనింగ్ క్లాత్ అయితే తీసుకున్నాను. లెంత్ వచ్చేసి 21 ఇంచెస్ అయితే పెట్టుకున్నాను. నెక్స్ట్ కింద వచ్చేసి 2 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను అనమాట. ఎందుకంటే మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఫస్ట్ వచ్చేసి హాఫ్ ఫోల్డింగ్ అయితే చేసేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ నేను ఇక్కడ స్కేల్తో డ్రా చేస్తున్నాను కదా, అదైతే ఫోల్డింగ్ చేసి మొత్తం స్టిచ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మనకు స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది అని చెప్పేసి నేనైతే ఈ విధంగా లైన్ అయితే డ్రా చేస్తున్నాను. 2 సైడ్స్ అలా డ్రా చేసుకున్నాం అనుకోండి, స్టిచ్చింగ్ చేసేటప్పుడు కరెక్ట్గా అక్కడ వరకు మనం ఫోల్డింగ్ చేసేసి స్టిచ్ చేయొచ్చు అనమాట. అందుకే అలా పెట్టుకున్నాను. ఇంకా చూడండి, ఫస్ట్ వచ్చేసి నాకు లైనింగ్ అయితే అయిపోయింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా శారీ అయితే తీసుకున్నాను. అందులో 4 మీటర్స్ అయితే ఉంది కదా శారీ మొత్తం, అందులో నుంచి ఇంకా 2 మీటర్స్ అయితే సపరేట్ అయితే చేశాను. ఇంకొక బేబీకి 2 మీటర్స్ పక్కకైతే పెట్టేశాను అనమాట. అది నెక్స్ట్ అయితే కట్ చేద్దామని చెప్పి ఇంకా ఈ 2 మీటర్స్ అయితే తీసుకొని డబల్ ఫోల్డింగ్ అయితే చేసుకోవాలండి. చేసుకొని ఇంకా పెద్ద బార్డర్, అదేవిధంగా శారీకి చిన్న బార్డర్ అయితే వచ్చింది. ఇంకా పెద్ద బార్డర్ సైడ్ అయితే నేను తీసుకుంటున్నాను. ఆల్మోస్ట్ పెద్ద బార్డరే తీసుకోండి, ఎందుకంటే చాలా బాగా వస్తుందన్నమాట. మనం కటింగ్ మొత్తం లెహంగా స్టిచ్చింగ్ చేసిన తర్వాత అయితే చూపిస్తానండి మీకు చివరిలో ఎంత బాగా వచ్చిందో. నెక్స్ట్ చూడండి, మొత్తం ఇట్లా ఫోల్డింగ్ అయితే పెట్టేసుకోవాలి. 2 ఫోల్డింగ్స్ అయితే పెట్టుకోవాలి. మనం లైనింగ్ అయితే 1.5 ఇంచ్ తగ్గించి అయితే తీసుకున్నాం కదా, ఇది వచ్చేసి పైన బెల్ట్ యాడ్ చేసుకోవడానికి 1.5 ఇంచ్ తగ్గించి ఆ తర్వాత మిగతా ఎంత లెంత్ ఉంటుందో అంత అయితే తీసుకోవాలన్నమాట. సో ఇది లెహంగా లెంత్ వచ్చేసి నాకు 25 అయితే ఉంది కదా, అందులో నుంచి నేను 1.5 ఇంచ్ అయితే పైన బెల్ట్కి అయితే తీసేసి ఇంకా 23.5 అయితే పెట్టానన్నమాట. సో ఇంకా పిల్లలు పెరిగే వాళ్ళు కాబట్టి మనము ఒక 1/2 ఇంచ్ ఎక్కువ తక్కువ ఉన్నా పర్లేదండి. 23.5 తీసుకోవచ్చు, లేదంటే 24 అన్నా తీసుకోవచ్చు అనమాట. ఇంకా నేను 24 ఏమో తీసుకున్నట్టు ఉన్నానండి. ఎందుకంటే కొంచెం పెద్దగా అయినా పర్లేదు, ఎందుకంటే మనం చూస్తుండగానే పిల్లలు ఎదిగిపోతుంటారు కదా. సో దానికోసం అని చెప్పేసి ఇంకా నేను 24 అయితే తీసుకున్నానండి. తీసుకొని ఇంకా కింద నుంచి 24కి అయితే మార్కింగ్ అయితే పెట్టేసుకొని ఆ తర్వాత ఇంకా స్కేల్ తీసుకొని ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఎందుకంటే మనం మార్కింగ్ పెట్టుకునేటప్పుడే లైన్ డ్రా చేసుకున్నాం అనుకోండి, కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా అయిపోతుందన్నమాట. అందుకోసమే ఇంకా నేనైతే మొత్తం ఇట్లా డబల్ ఫోల్డింగ్ చేసుకొని ఇంకా పైన కింద మొత్తం చూసుకొని కరెక్ట్గా అయితే కట్ చేసుకోవాలండి. అసలు ఎంత బాగున్నాయి తెలుసా అండి, లంగా జాకెట్ మాత్రం సూపర్గా అయితే వచ్చిందనమాట. చాలా బాగా అనిపిస్తుంది. నెక్స్ట్ ఇంకొచ్చేసి పైన బెల్ట్కి అయితే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇంకొక సైడ్ అయితే మనకు పట్టీ ఇచ్చారు కదా చిన్నది బార్డరు. సో ఆ బార్డర్ అయితే నేను పైన పట్టీలాగా అయితే యాడ్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో పైన పట్టీకి వచ్చేసి మనం 1.5 ఇంచెస్ లేదంటే 2 ఇంచెస్ తీసుకోవచ్చు. అది మన ఇష్టం అండి. ఒకరేమో 2 ఇంచెస్ నాకు చాలా పెద్దగా కావాలంటారు, ఒకరేమో లేదు చిన్నగా కావాలని చెప్పేసి అడుగుతారనమాట. సో ఇంకా కొన్నేమో కస్టమర్ చెప్పినట్టు మనం వినాల్సి వస్తుందండి, కొన్నేమో ఇంకా మనమే చెప్పాలి వాళ్ళకు, ఇలా కాదు ఇలా సెట్ అవుతుంది అని చెప్పేసి చెప్పాలన్నమాట. ఇంకా చూడండి, మొత్తం నేను లైన్ అయితే డ్రా చేశాను. అసలు లెహంగా కటింగ్ మాత్రం చాలా ఈజీగా అయిపోతుందండి. ప్రిల్స్ పెట్టేది మాత్రం ఈజీగా అయిపోతుంది. అదే అంబ్రిల్లా కట్ అయితే కొంచెం టైం అనేది తీసుకుంటుంది అనమాట, ఎందుకంటే మనం అంబ్రిల్లా అనేది కరెక్ట్గా వేయాలి కదా.
సో దానికోసం చాలా టైం టేకింగ్ ప్రాసెస్ అండి. ఇంకా చూడండి మొత్తం ఈ విధంగా మొత్తం కటింగ్ అయితే చేసేసాను. మెయిన్ ఫ్యాబ్రిక్ అదేవిధంగా లైనింగ్ అయితే కట్ చేశానండి. కట్ చేసిన తర్వాత పైన వచ్చేసి మనకి బెల్ట్కి అయితే కావాలి కదా, సో దానికోసం అయితే తీసుకోవాలండి. సో బెల్ట్ వచ్చేసి మీరు నడుము లూజు ఎంత తీసుకుంటారో దానికంటే ఒక 4 ఇంచెస్ అన్నా లేదంటే 5 ఇంచెస్ అన్నా ఎక్స్ట్రా అయితే పెట్టుకోవాలన్నమాట. సో ఇంకా నేను వచ్చేసి నడుము లూజ్ వచ్చేసి నాకు 19.5 అయితే ఉంది. ఇంకా నేను మొత్తం వచ్చేసి ఒక 25 వరకు అయితే తీసుకున్నానండి. మీకు బెల్ట్కు కావాలంటే 25 లేదంటే 26 అలా తీసుకోవచ్చు. నడుము లూజ్ కంటే 4 ఇంచెస్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకోండి ఖచ్చితంగా. పెట్టుకుంటే మనము స్టిచ్చింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా అయినా సరే తర్వాత కట్ చేసుకోవచ్చు అనమాట. 4 అన్నా లేదంటే 5 అన్నా తీసుకోండి, అది మీ ఇష్టము. నేనైతే 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను. మొత్తం వచ్చేసి 25 అయితే తీసుకున్నానండి. ఆ తర్వాత పైన విడ్త్ వచ్చేసి ఇంకా బెల్ట్కి కావాలి కదా అని చెప్పేసి ఇంకా 5 ఇంచెస్కి అయితే మార్కింగ్ అయితే పెట్టుకుంటున్నాను స్ట్రైట్గా పెట్టేసుకొని. ఆ తర్వాత లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. ఇంకా అక్కడ వచ్చేసి మనకు బెల్ట్కు 3 ఇంచెస్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇంకా పైన కింద వచ్చేసి ఇంకా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్కింగ్ అయితే పెట్టుకున్నాను నేను. మొత్తం వచ్చేసి ఇంకా 5 ఇంచెస్కి అయితే పెట్టుకున్నాను. మీకు కావాలనుకుంటే 4 ఇంచెస్కి కూడా డ్రా చేసుకోవచ్చు, అది మీ ఇష్టం అండి. ఇంకా నేనైతే 5 ఇంచెస్ అయితే తీసుకున్నాను, ఎందుకంటే మనం మొత్తం కుట్టుకున్న తర్వాత ఇంకా కుట్లోకి వెళ్తుంది కదా అని చెప్పేసి అలా తీసుకున్నాను అనమాట. సో ఇంకా మొత్తం కటింగ్ మార్కింగ్ వేసుకున్న తర్వాత మొత్తం కటింగ్ అయితే చేసేసుకోవాలండి. చేసేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకోవాలి. నేనైతే ఇప్పుడు వచ్చేసి లైనింగ్ అయితే కట్ చేసుకున్నాను కదా, సో ఇంకా లైనింగ్ తీసేసుకొని నెక్స్ట్ ఇంకా పైన వచ్చేసి బెల్ట్కి బ్లూ కలర్ ఉంది కదా, నెవీ బ్లూ. సో యాజ్ ఇట్ ఈస్ బెల్ట్ కూడా అదే క్లాత్ పెడితే బాగుంటుందన్నమాట. ఎందుకంటే కింద బార్డర్ ఏది ఉంటుందో పైన బెల్ట్కు కూడా అదే యాడ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట. లుక్ అనేది సూపర్గా ఉంటుందండి. అందుకే ఇంకా నాకు ఒక కొంచెం పీస్ అయితే మిగిలిందనమాట. ఇందులో నుంచి ఇంకా ఇద్దరు బేబీస్కి అయితే సరిపోవాలి కదా అని చెప్పేసి ఇంకా నేను బార్డర్ సైడ్ అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఇంకా బ్లూ కలర్ బార్డరు మనకి ఫ్రంట్ బయట సైడ్ కనపడేటట్టు, అదేవిధంగా ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బేబీ పింక్ కలర్ ఉంది కదా, అది వచ్చేసి లోపలికి వెళ్ళేలాగా మనం స్టిచ్ చేసుకునేటప్పుడే చూసుకొని స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలన్నమాట. సో ఇంకా నేను ఈ విధంగా మొత్తం కటింగ్ అయితే చేస్తున్నానండి. అంతేనండి. ఇంకా నా కటింగ్ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మీలో ఎవరైతే కొత్తగా మా ఛానల్ని చూస్తున్నారో వాళ్ళైతే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంతటితో ఈ వ్లాగ్ అనేది ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వ్లాగ్తో మీ ముందుంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్.